हाई फ्रेंड्स वेलकम टू तेलुगु बिल्डिंग कंस्ट्रक्शंस फ्रेंड्स ఈ రోజు వీడియోలో వచ్చేసరికి లెపోత్రా గ్రానైట్ ఈ లెపోత్రా గ్రానైట్ అనేది మనం పార్కింగ్ ప్లేస్ లో వేసుకునే పని అయితే మనకి ఎంత బడ్జెట్ అనేది అవుతుంది మనకి దీనికి కావాల్సిన మెటీరియల్ అనేది ఏం పడుతుంది ఆ మెటీరియల్ యొక్క రేట్లు అనేవి మనకి ప్రెజెంట్ ఎంత తీసుకుంటున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం ఇవే కాకుండా మనకి టైల్స్ అన్నమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే పార్కింగ్ ఏరియాలో మనం టైల్స్ అనేవి వేసుకున్నట్లయితే ఈ టైల్స్ కి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం టైల్స్ యొక్క డిజైన్ చూసి మీరు మనకి నార్మల్ గా దొరికే తాండూర్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో ఆ టైప్ లో ఉండే స్టోన్స్ అని అనుకోవద్దండి ఎందుకంటే ఇవి టైల్స్ మీకు ముందుగానే చూపించాను అన్నమాట సో దానికి దీనికి కొంచెం డిజైన్ పరంగా సిమిలర్ గా ఉన్నా సరే ఇవి టైల్స్ అవి వచ్చేసరికి మనకి తాండూర్ స్టోన్ అన్నమాట సో అది నేచురల్ స్టోన్ అయితే వస్తుంది ఆ నేచురల్ స్టోన్ అనేది వేసుకుంటే మీకు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఆల్రెడీ వీడియో చేశాను మీకు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అనేది ఇస్తాను అక్కడ నుంచి చూసి తెలుసుకోండి సో ఈ వీడియోలో మనకి ఆ తాండూర్ స్టోన్ టైప్ లో ఉండే టైల్స్ అనేవి మనం వేసుకోవాలి అనుకున్నట్లయితే ఫస్ట్ ఈ టైల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దామండి ముందుగా ఒక పార్కింగ్ ఏరియా సైజ్ అనేది మనం తీసుకోవాలి కాబట్టి ఒక 12 అడుగులు వెడల్పు ఒక 18 అడుగులు పొడవుతోటి ఉండే ఒక పార్కింగ్ ఏరియా అనేది తీసుకుందాం సో మీరు మీ యొక్క పార్కింగ్ ఏరియా పొడవు వెడల్పులు కొంచెం తగ్గించి ఉన్నా సరే ఇంచుమించుగా మనం ఇక్కడ చెప్పుకునే రేట్లే మీరు ఇంక్లూడ్ చేసుకోండి మీకు ఫైనల్ గా ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటనేది అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టైప్ లో ఉండే టైల్స్ వచ్చేసరికి ఇవి మనకి ఫర్ ఎస్ఎఫ్డి అనేది 40 రూపీస్ వరకు కూడా పడే ఛాన్స్ అయితే ఉంటుంది కొన్ని ఏరియాలో ఒక 5 రూపీస్ అటు ఇటుగా కూడా తీసుకుంటూ ఉంటారు ఈ డిజైన్ మనకి పర్టికులర్ గా కావాలి అన్నట్లయితే లేదు పార్కింగ్ టైల్స్ లో మేము ఏదో ఒక టైప్ లో ఉండే డిజైన్ అనేది వేరే టైప్ లో కూడా ఉంటాయి అలాంటి యూజ్ చేసుకుంటాం అనే పని అయితే అవి మీకు వచ్చేసరికి 35 రూపాయల నుంచి 40 రూపాయల మధ్యలోనే మనకి దొరకడం అయితే జరుగుతుంది అనమాట మీరు యూజ్ చేసుకునే డిజైన్ బట్టి సో మీరు ఇప్పుడు చూసిన ఈ టైప్ లో ఉండే మనం టైల్స్ అనేవి తీసుకోవాలంటే ఫర్ ఎస్ఎఫ్టీ అనేది ఒక చదరపు అడుగు వచ్చేసరికి 40 రూపీస్ లేదా 45 రూపీస్ వరకు కూడా పడుతుంది నేనైతే ఇక్కడ 40 రూపీస్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నాను సో మనకి ఇక్కడ మన ఏరియా వచ్చేసరికి 12 అడుగులు వెడల్పు 18 అడుగులు పొడవుతోటి తీసుకున్నాం కాబట్టి 12 × 18 సైజ్ మనకి 216 అడుగుల దాకా మనకి రావడం జరుగుతుంది అనమాట ఈ 216 అడుగులకి 40 రూపాయలు చొప్పున 8640 రూపాయల దాకా మనం టైల్స్ అనేవి కొనుగోలు చేయడానికి కాస్ట్ అనేది అవుతుంది అలాగే ఇవి వేసినందుకు వచ్చేసరికి 18 రూపాయల నుంచి 20 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తారండి సో దానికి వచ్చేసరికి 3888 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే దీని కిందకి మనం యూజ్ చేసుకోవడానికి డస్ట్ కానీ శాండ్ కానీ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది సో వీటికి సంబంధించి ఇంచుమించుగా మనం ఏదైతే ఏరియా అనేది చెప్పుకున్నామో ఇది మనకి ఒక 2 ఇంచెస్ ఆ విధంగా తక్కువ సైజు అంటే థిక్నెస్ పడేవి ఉన్నట్లయితే మనకి ఒక యూనిట్ శాండ్ వరకు కూడా పడుతుంది లేదు మాకు థిక్నెస్ అనేది బాగా పడుతుంది అనుకునే పని అయితే 4 ఇంచెస్ వరకు అప్పుడు మీకు 2 యూనిట్ల శాండ్ వరకు కూడా పడుతుంది సో వీటికి సంబంధించి ఒక 4000 రూపీస్ వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అలాగే సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి మనకు ఒక 4 to 5 సిమెంట్ బ్యాగ్స్ వరకు కూడా పడతాయండి 1600 రూపాయలు సిమెంట్ కి ఖర్చు అనేది అవుతుంది ఇక టోటల్ ఖర్చు వచ్చేసరికి ఎపాక్సీ గ్రౌటింగ్ అవి ఇవి మొత్తంగా కలుపుకున్నా సరే మనకి ఒక 18128 రూపాయలు అంటే ఇంచుమించుగా ఒక 18500 రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవుతుంది మీరు టైల్స్ పార్కింగ్ లో మంచి బ్యూటిఫుల్ గా ఉండే టైల్స్ అనేవి మీరు వేసుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పుడు మనకి టైల్స్ కాకుండా లెపోత్రా గ్రానైట్ అనేది వేసుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఇదే ఏరియాకి చూద్దాం సో మనకి ఇక్కడ ఇదే ఏరియా 12 అడుగులు వెడల్పు 18 అడుగులు పొడవుతోటే మనం తీసుకుంటాం కాబట్టి సేమ్ దీనికి కూడా మనకి 216 అడుగుల దాకా రావడం జరుగుతుంది సో మనం ఇక్కడ లెపోత్రా గ్రానైట్ దీని యొక్క చదరపు అడుగు ధర అంటే ఒక చదరపు అడుగుకి ఒక స్క్వేర్ ఫీట్ ధర వచ్చేసరికి మార్కెట్ లో 110 రూపాయల నుంచి 120 రూపాయల వరకు కూడా ప్రెజెంట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో అంటే ఈ మనకి గ్రానైట్ అనేది దగ్గరలో ఉండే ప్రాంతాల్లో ఏంటంటే 100 రూపీస్ వరకు కూడా తీసుకుంటూ ఉంటారు సో ఇది ప్రాంతాలను బట్టి మనకి కొంచెం కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది సో నేను ఇక్కడైతే 110 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది మనకి 216 అడుగులకి 110 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చొప్పున మనం చూసుకున్నట్లయితే 23760 రూపాయల దాకా మనకి ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఓన్లీ ఈ లెపోత్రా గ్రానైట్ అనేది మనం పర్చేస్ చేయడానికి మాత్రమే అలాగే దీనికి ట్రాన్స్పోర్టింగ్ తో కలుపుకుంటే ఇంచుమించుగా మనకి 25000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు మనం ఈ గ్రానైట్ అనేది కొనుక్కున్నాం ఈ గ్రానైట్ కొనుక్కున్న తర్వాత సేమ్ మనకి ఫ్లోరింగ్ లో ఇందాక మనం టైల్స్ లో ఏవైతే చెప్పుకున్నామో కింద మనకి సేమ్ శాండ్ కానీ డస్ట్ కానీ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి ఒక 4000 రూపీస్ వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అలాగే సిమెంట్ దీనికి దానికి రెండిటికి ఒకే విధంగా పడుతుంది ఇంకా దీనికి వచ్చేసరికి గ్రానైట్ కాబట్టి పైన కొంచెం ఉంటర్పాల్ టైప్ లో కూడా పోయటం జరుగుతుంది కాబట్టి దీనికి ఇంకొక సిమెంట్ బ్యాగ్ అనేది అదనమే పడుతుంది అంటే దీని గురించి మించుగా ఒక 5 బ్యాగ్స్ వేసుకోండి సో దీనికి కూడా ఒక 1600 రూపాయల చొప్పునే మనకి కాస్ట్ అనేది అవుతుంది అనమాట సిమెంట్ కి సంబంధించి కూడా సో ఇక మనకి ఇక్కడ డిఫరెన్స్ యాడ్ వస్తుందంటే మనకి ఇక్కడ ఈ గ్రానైట్ అనేది కటింగ్ చేసి ఇది మొత్తం కూడా వేయటానికి 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది చార్జ్ చేస్తున్నారు ప్రెజెంట్
మనకి ఇందాక టైల్స్ లో చూసుకుంటే 18 టు 20 రూపాయలు అయిపోతుంది. సో దీనికి వచ్చేసరికి ఇంకొక 5 రూపాయలు కానీ లేకపోతే 10 రూపాయల వరకు కూడా పెరుగుతుంది. కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో ఈ మొత్తం మనకి పరిచయం ఇవ్వడానికి గాను వీరు వచ్చేసరికి ఒక స్క్వేర్ ఫీట్ కి ఒక చదరపు అడుగు వచ్చేసరికి 25 టు 30 రూపాయలు. సో నేనైతే ఇక్కడ మీకు 28 రూపాయలు మీడియం రేంజ్ లో బడ్జెట్ అనేది తీసుకుంటున్నాను. మీ ఏరియాలో అంత తీసుకుంటున్నారో అంతే మీరు ఇక్కడ కేటాయించుకోండి. నేనైతే 28 రూపాయలు చొప్పున ఫర్ ఎస్ఎఫ్టీ చొప్పున చూసుకున్నట్లయితే మనకి 6048 రూపాయల వరకు కూడా వీరికి కాస్ట్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ గ్రానైట్ అనేది మనకి వేసి ఇవ్వడానికి కటింగ్ చేసుకొని. సో ఇప్పుడు మనకి మొత్తంగా కలుపుకొని ఈ లెపోత్రా గ్రానైట్ అనేది ఒక 12x18 సైజులో ఉండే పార్కింగ్ ఏరియాలోనే మనం వేసుకోవాలి అనుకున్నట్లయితే ఇంచుమించుగా 36,648 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా 37,000 రూపాయలు అనేది మీరు లెపోత్రా గ్రానైట్ అనేది మీ పార్కింగ్ లో వేసుకోవాలంటే ఖర్చు అవుతుంది. లేదు ఏదో ఒక టైల్స్ అనేవి మేము వేసుకుంటాం అనే పని అయితే 18,200 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది అనమాట. సో ఇలా మనకి గ్రానైట్ టైల్స్ కి సంబంధించిన డిఫరెన్సెస్ అనేవి ఈ పార్కింగ్ టైల్స్ లో ఉండటం జరుగుతుంది. సో మీకు క్లియర్ గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ రెండిట్లో ఏది బెస్ట్, టైల్స్ బెస్టా లేకపోతే గ్రానైట్ బెస్టా అని చెప్పి చాలా మంది అయితే అడుగుతూ ఉంటారండి. ఈ రెండిట్లో మనకి రెండు కూడా మనకి పార్కింగ్ ఏరియాలో యూజ్ చేసుకున్నాం కాబట్టి బాగానే ఉంటాయి. అయితే వీటిలో మనకి గ్రానైట్ తో పోల్చుకున్నట్లయితే టైల్స్ యొక్క థిక్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. సో మనం కార్లు అనేవి పార్కింగ్ చేసుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు లోడ్ అనేది ఎక్కువైనప్పుడు కొంచెం ఈ టైల్స్ అనేవి పగిలే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇవి పగిలినప్పుడు మనకి అవే టైల్స్ అనేవి మళ్ళీ రీప్లేస్ చేసుకుంటానికి టైల్స్ మన దగ్గర ఎక్స్ట్రాగా తీసుకొని పెట్టుకొని ఉంటే ఓకే. లేదన్నట్టయితే మార్కెట్లోకి వెళ్ళినట్లయితే ఆ డిజైన్ దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. దొరికితే పర్లేదు, దొరకలేదంటే మటుకి ఏదో ఒక ముక్క వేసుకోవాల్సి ఉంటుంది. అది మొత్తం కూడా ఆ డిజైన్ మొత్తం కూడా మనకి ఖరాబ్ అయిపోతుంది అనమాట. అదే మనకి గ్రానైట్ లో చూసుకున్నట్లయితే మనకి లెపోత్రా గ్రానైట్ అనేది కంపల్సరీ మనకి ప్రతి ఏరియాలో కూడా మనకి దొరుకుతుంది అనమాట. సో ఏదైనా పగిలినా సరే మనం ఈజీగా మనం రీప్లేస్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఇది కాస్ట్ పరంగా కూడా చూసుకున్నట్లయితే టైల్స్ కి మీకు గ్రానైట్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది, సగానికి సగం. సో ఇక్కడ మనకి బడ్జెట్ పరంగా కూడా మనం బడ్జెట్ లో చేసుకోవాలనుకున్నట్లయితే టైల్స్ కి వెళ్ళిపోవడం మంచిది. బడ్జెటే ఇష్యూ కాదు, మాకు లైఫ్ అనేది ఎక్కువ ఉండాలి, మంచి స్ట్రాంగ్ గా ఉండాలి, గట్టిగా ఉండాలి అనే పని అయితే మనకి ఇప్పుడు మనం గ్రానైట్ లోకి వెళ్ళిపోవడం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అలాగే ఈ రెండింటికి లుక్ పరంగా కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. లుక్ పరంగా మనకి మంచి ప్రీమియం లుక్ ఇవ్వాలన్నట్లయితే మనకి గ్రానైట్ అనేది ఇస్తుంది అనమాట. అదే టైల్స్ చూసుకున్నట్లయితే మనం ఎంత మంచి డిజైన్ అనేది యూజ్ చేసుకున్నా సరే టైల్స్ మనకి టైల్స్ లాగే కనబడడం జరుగుతుంది. ఆ ప్రీమియం లుక్ గానీ గ్రాండ్ లుక్ గానీ మనకి ఈ టైల్స్ లో అయితే రాదనమాట. సో ఈ రెండిట్లో మనకి లైఫ్ పరంగా చూసుకున్నా సరే గ్రానైట్ కి ఎక్కువ లైఫ్ అనేది ఉంటుంది టైల్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కామెంట్ ద్వారా రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఈ యొక్క మెటీరియల్ రేట్లు అనేవి ఖచ్చితంగా రేట్లు అనేవి ఏరియాని బట్టి మారిపోతాయి. మా ఏరియా వచ్చేసరికి బాపట్ల జిల్లా కాబట్టి మా ఏరియాలో ఉన్న రేట్లే నేను మీకు ఇంక్లూడ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో మీ ఏరియాలో ఎంత తీసుకుంటున్నారు ఏంటి అనే దాన్ని బట్టి మీరు ఇక్కడ కాస్ట్ అనేది చూసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఎంత బడ్జెట్ అవుతుంది అనేది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.